రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి స్వామివారిపై తన అపార భక్తిని చాటుతూ సుమారు 2 కేజీల 70 గ్రాముల బరువున్న 3 బంగారు కిరీటాలను కోదండరాముడికి బహూకరించారు. త్వరలో జరగనున్న స్వామివారి కళ్యాణోత్సవాల నేపథ్యంలో ఈ కానుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవమూర్తులైన సీతారామ లక్ష్మణుల కోసం ఈ కిరీటాలను ప్రత్యేకంగా చేయించారు. శ్రీరాముడి కోసం 670 గ్రాముల బంగారంతో అందమైన కిరీటం చేయించగా సీతమ్మకు 750 గ్రాముల బంగారంతో చక్కని కిరీటం చేయించారు. ఇక రాముడు అనుజుడైన లక్ష్మణుడికి కూడా 650 గ్రాముల బంగారంతో చూడముచ్చటైన బంగారు కిరీటం చేయించారు. ఈ కిరీటాల తయారీలో కేవలం బంగారం మాత్రమే కాకుండా సుమారు 164 గ్రాముల మేలిమి రత్నాలను కూడా పొదిగించటం విశేషం. ఉత్సవ సమయాల్లో స్వామివారు పురవీధుల్లో ఊరేగేటప్పుడు ఈ నూతన కిరీటాలను అలంకరించనున్నారు. పారిశ్రామికవేత్త ప్రతాప్ రెడ్డికి ఆలయంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలోనే ఆయన మూల విరాట్ కోసం 6 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. తాజాగా సమర్పించిన కిరీటాలతో కలిపి ఇప్పటి వరకు ఆయన ఒంటిమిట్ట ఆలయానికి మొత్తం 8.50 కేజీల బంగారాన్ని బహూకరించినట్లయింది. స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ భారీ విరాళం అందటం పట్ల ఆలయ అధికారులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.